హాయ్ ఫ్రెండ్స్, ఒంటికి ఎంతో చలువ చేసి నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందించి తేలికగా జీర్ణం అయ్యే సగ్గుబియ్యం జావ తయారీ గురించి ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం ముందుగా సగ్గుబియ్యం తీసుకుందాం. 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని తీసి పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇలా బాగా చల్లారాక మజ్జిగ కానీ పాలు కానీ పోసుకోవచ్చు. నేనైతే మజ్జిగ పోస్తున్నాను. మజ్జిగలో కాస్త ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. నేను ఫ్లేవర్ కోసం పుదీనా వేస్తున్నాను. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు తక్కువగా తీసుకోవడం మంచిది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.